బైబిల్ పల్లవి పాడుకుంది. బైబిల్ ఎత్తు పట్టుకుని గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. బైబిల్ చదివారా పొద్దున్న లేచి కొత్త సంవత్సరంలో? ఎంతమంది చదివారో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇంతేనా? తక్కిన వారందరూ ఏం చేసినట్టు? చదవడం రాకపోతే వినండి అన్నా చెప్తున్నాను. ఎవరు సహాయం అన్నా తీసుకోండి. బైబిల్ చదవటం మానద్దు. ఉదయాన్నే బైబిల్ చదవాలి. సరే, అవతల బయట కూర్చున్న వాళ్ళు లెక్క పెట్టలేదు, నేను చూడలేదు. అక్కడ ఒకళ్ళిద్దరు ఉంటారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాము. వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుని ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ప్రేమ కలిగిన తండ్రి, చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన దాసుని మీ కొలతరిన ఆత్మతో నింపండి, బలపరచు వాడుకుని మహిమ పొందండి. ప్రభువా, మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు మేము ఎరిగి సరి చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో చేయముంచున్నట్లు సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. నెబుకద్నెజరు కల్దీయుల సామ్రాజ్యానికి అధిపతి, చక్రవర్తి. ఈయన ఏం చేశాట? బబులోను దేశంలో దోరా అనే ఒక మైదానంలో ఒక బంగారు ప్రతిమను నిలువబెట్టించాడు. ఈ ప్రతిమ ఎంత ఉందిట? 60 మూరలు ఎత్తు. 60 మూరలు అంటే 180 అడుగులు. 180 అడుగుల ఎత్తు, 6 మూరల వెడల్పు, 6 మూరలు 18 అడుగుల వెడల్పు. ఇంత పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు. అంత బంగారమే. అంటే మొత్తం బంగారంతో చేశాడో, లేకపోతే లోపల ఇంక దేనితోనైనా చేసి పైన బంగారం తాపించాడో, ఏం చేశాడో కానీ ఇంత పెద్ద బంగారు విగ్రహం చేయాలంటే ఎంత బంగారం కావాలి? ఆయన రాజు కాబట్టి బంగారంతో కూడా చేయగలడు. ఇంత పెద్ద బంగారు విగ్రహం చేసి దూరా అన్న ప్రాంతంలో నిలవబెట్టాడు. నిలవబెట్టి ఏమన్నాడు? దానికి పూజ చేయండి అని అన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు. 5వ వచనం. ఏమనగా బాకా, పిల్లంగురోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించు. దాని ఎదుట సాగిలపడాలి, దానికి నమస్కరించాలి. ఆ ప్రతిమ రూపం ఏమిటి మనకు తెలియదు. 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు చెప్తాడు. అక్కడ నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. కలలో ఒక విగ్రహం కనబడింది. ఆ విగ్రహం యొక్క శిరస్సు బంగారం, తర్వాత రొమ్ము వెండి, ఆ కింద భాగం అంతా ఇత్తడి, కాళ్ళు ఇనుము, పాదములు మట్టి, ఇనుము కలిసి ఉన్నాయి. అయితే దానియేలు అంటాడు, రాజా నీవే ఆ శిరస్సు, నీవే ఆ బంగారపు శిరస్సు అంటాడు. చూడండి 2వ అధ్యాయం 38వ వచనం. అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు.
తామే ఆ బంగారపు శిర తామే ఆ బంగారపు శిరస్సు. ఇప్పుడు నెబుకద్నెజరు అనుకుంటాడు, నేనే కదా బంగారం, కాబట్టి విగ్రహం అంతా బంగారంతో చేద్దాం. నాకు చూపించిన విగ్రహంలో తలొక్కటే బంగారం ఉంది కానీ శిరస్సు ఒక్కటే బంగారం, కానీ నేనైతే విగ్రహం మొత్తం బంగారంతో చేస్తాననుకుని ఉంటాడు. కాబట్టి 180 అడుగుల ఎంత అది 60 మూరలు 180 అడుగుల ఎత్తున్న బంగారపు విగ్రహం ఒకటి చేయించాడు. బహుశా తన రూపంతోనే చేయించుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. అక్కడ ఏమి రూపం రాయలేదు. ఇప్పుడేమన్నాడంటే దూరా అన్న ప్రాంతంలో పెట్టి దానికి నమస్కారం చేయమన్నట్ట. జనమంతా నమస్కరించే ముందు కూడా ఏం చేయాలట, అక్కడ వాద్య పరికరాలన్నీ పెట్టాడు. బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్యాలు అవన్నీ ప్లే చేస్తున్నప్పుడు, వాద్యధ్వనులు వినిపిస్తున్నప్పుడు అందరూ మోకరిల్లారట. ఈ వాద్యధ్వనులు వినిపించేటప్పుడు ఏమవుతుందంటే ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. వాయిద్యాలు అలా ప్లే చేస్తూ ఉన్నారు అంటే విని 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 ప్రతి ఒక్కడు ఇలా ఊగుతూ ఉంటాడు. ఎందుకు ఊగుతాడు? ఆ చిన్న ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటాడు. ఇలా ఊగుతాడు. అప్పుడు ముందుకి ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తే అది చేస్తారు. కాబట్టి ఇప్పుడు అందరూ మోకరిల్లండి అంటే మోకరిల్లుతారు, దండం పెట్టండి అంటే దండం పెడతారు. అందుకే చూడండి మన సహోదరులు చాలామంది బయట వాళ్ళ మీటింగులు ఏం చేస్తారు, వాకింగ్ చెప్తుంటే కూడా వెనకన వైలన్ వాయిస్తూ ఉంటారు, కీబోర్డ్ వేస్తూ ఉంటారు. యేసుప్రభు వస్తున్నాడు అని అంటాడు అనమాట. అనగానే వాళ్ళకి లోపల అది పనిచేస్తూ ఉంటుంది. ఈ వర్తమానం కంటే మ్యూజిక్ ఎక్కువ పనిచేస్తుంది. ఆ మ్యూజిక్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్తే అది చేసేలా, నమ్మేలాగా చేసేలాగా చేస్తుంది. అది మ్యూజిక్ ఉన్న మహిమ. నెబుకద్నెజరు కూడా అదే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ అంతా పెట్టిన తర్వాత ఏం చేయాలట, మామూలుగానే దండం పెట్టమని చెప్పొచ్చు కదా, వాద్య పరికరాలన్నీ వినిపించినప్పుడు అప్పుడు దండం పెట్టాలట. కాబట్టి ఈ వాయిద్య పరికరాల దగ్గరకు పోకండి. అంటే ఎక్కడన్నా మీటింగులు పెట్టి కీబోర్డులు వేసి వాయిద్యాలు వాయించి అన్నీ చేసిన చోట చూశారు వాళ్ళు హడావుడి చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి. దాని ట్రాన్స్లోకి పోకూడదు. ఆ ట్రాన్స్లోకి పోతే మీరు కూడా వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. ఆత్మ వచ్చింది గెంతండి అంటే వాళ్ళు అందుకే గెంతుతారు. ఒకడున్నారు డ్రమ్ము కొడుతూ ఉంటారు. డ్రమ్ము కొట్టి 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 ఆత్మ వచ్చిందంటే గెంతమంటే గెంతుతూ ఉంటారు. ఆ డ్రమ్ము ఆగిపోయేసరికి వాళ్ళు ఆగిపోతారు. ఒక ఆయన ఇట్లా చేస్తున్నట్ట. ఆయన కొత్తగా చర్చికి వెళ్ళాట. చర్చికి వెళ్తే పాస్టర్ గారు డ్రమ్ ఆయనకి ఇచ్చాట. నువ్వు వచ్చావు, ఇప్పుడు నువ్వే కొట్టాలా ఈ డ్రమ్ అని చెప్పి ఆయనకి ఇచ్చాట. ఆ డ్రమ్ కొట్టడం స్టార్ట్ చేశాడు. డ్రమ్ స్పీడ్గా కొడుతుంటే అందరూ స్పీడ్గా హల్లెలూయా 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 అని గంతులేస్తారు. ఈయన డ్రమ్ మెల్లిగా స్లో చేస్తాడు. స్లో చేస్తే వాళ్ళు స్లో అయిపోతారు. ఆఖరికి ఢమ్ అని కొట్టి ఆపేస్తాడు. వాళ్ళు దబ్బని పడిపోతాడు. ఈయన కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్ట, అరే పరిశుద్ధాత్మ నా చేతిలో ఉందా, నేను డ్రమ్ కొట్టడం ఏంటి, ఎగరడం ఏంటి, నేను ఆపేయటం ఏంటి, ఇల్లు పడిపోవటం ఏంటి, పరిశుద్ధాత్మ అంటారు, మళ్ళీ అంత పరిశుద్ధాత్మ వచ్చిందంటారు. ఇది కరెక్ట్ కాదు. నేనే పాపిని, నా చేతుల్లో పరిశుద్ధాత్మ వస్తుంది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదని అప్పుడు మన సహవాసంలోకి వచ్చి మారు మనసు పొందాడు ఆయన. తర్వాత వదిలేసి సేవ చేస్తున్నాడు. కాబట్టి ఈ వాయిద్య పరికరాల గురించి ఎక్కువగా ఇబ్బంది పడద్దు. వాటి దగ్గరకు కూడా అటువంటివి ఉపయోగించే చోటకి పోవద్దు. వాటి మీద ఆధారపడే చోటికి పోవద్దు. పాటలు పాడినప్పుడు వాయిద్యాలు వాయిస్తారు, అంతవరకే. మిగతా మరే స్థలంలో కూడా వాయిద్యం ఉండకూడదు. వర్తమానంలో, ప్రార్థనల్లో ఉండకూడదు. అది కరెక్ట్ కాదు. మనల్లో కూడా బయట మీటింగులు ఈ మధ్య బయట వాళ్ళని పిలుస్తున్నారు. వాడు ప్రార్థన చేస్తుంటే వేసేస్తూ ఉంటాడు, వాక్యం చెప్తుంటే కూడా వేస్తారు. కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు అట్లా నమస్కారం పెట్టాలట. సరే, దీన్ని ఎక్కడ పెట్టాడు ఈ విగ్రహాన్ని? దూరా అన్న ప్రాంతంలో పెట్టాడు, మైదానంలో. దూరా అంటే సర్కిల్, వృత్తము అని అర్థం. దూరా అంటే సర్కిల్, వృత్తం. ఒక వృత్తంలో పెట్టాడు. ఆ వృత్తంలో ఇక ఆ విగ్రహాన్ని ఆరాధించాలి. ఈ నెబుకద్నెజరు తాను ఒక వృత్తంలో ఉన్నాడు కనుక తాను పెట్టిన విగ్రహాన్ని ఆరాధించమంటాడు, పూజ చేయమంటాడు. మరి ఇంకెవ్వరికి నమస్కారం చేయకూడదు, దానికి నమస్కారం చేయాలి. మనం కూడా అనేక మంది ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తంలో ఉంటారు.
ఆ వృత్తంలో ఉండి దాన్నే ఆరాధిస్తూ ఉంటారు, దాన్నే పూజిస్తూ ఉంటారు. అది వారికి విగ్రహం అయిపోతూ ఉంటుంది. తాను చేసుకున్నదే తనకు విగ్రహం అయిపోయింది, తాను చేసుకున్న విగ్రహమే తనకి దేవత అయిపోయింది. అలాగనే మనుషులకు తాము ఏ వృత్తంలో తాము జీవిస్తూ ఉంటారో ఆ వృత్తమే వారికి విగ్రహం అయిపోయి దాన్నే ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో 19వ వచనం. లూకా సువార్త 12:19. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. కనుక ఈయనకు వృత్తం ఏమిటంటే ధనం సంపాదించుకున్నాడు కాబట్టి ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఒకవేళ ధనం పోతే ఈయనకేం పోతుంది? ఏం పోతుంది చెప్పండి? సుఖం సంతోషం కాదు, ప్రాణమే పోతుంది. ధనానికి ప్రాణానికి వానికి లింక్ ఉంది. ధనం ఉంది కాబట్టి ప్రాణమా సుఖించు, సంతోషించు అన్నాడు. ధనం పోతే ప్రాణమే పోతుంది వానికి. వాడు ధనమనే వృత్తంలో జీవిస్తున్నాడు. ఇప్పుడు వానికి విగ్రహం ఏది? ధనమే విగ్రహం, ఆస్తే వానికి విగ్రహం, దానికే మొక్కుతున్నాడు. అది లేకపోతే బతకలేడు. అది వానికి అది వానికి వృత్తం. అనేక మంది ఈ దినాల్లో ఇది ఎప్పటి నుంచో ధనం మీద ఆధారపడి జీవించేవారు అనేక మంది, ఎక్కువ మంది. ఆ ధనం ఉంటే వారు సంతోషంగా ఉంటారు, ధనం లేకపోతే బాధపడుతూ ఉంటారు. ధనం కోసమే బతికేటటువంటి వారు ఉన్నారు, ధనం అనే వృత్తంలో జీవించేటటువంటి వారు ఉన్నారు. అవసరాలకి సంపాదించుకోవటంలో తప్పులేదు, కానీ దానికోసమే బతకటం అనేటటువంటిది అది విగ్రహారాధనతో సమానం. ఇది మొదటిది. రెండవది క్లుప్తంగా చెప్తాను. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. భూమి యందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరం గల గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకున్నాం. వీరికేం కావాలట? పేరు. ఆ పేరు ఎప్పుడు అక్కడ పోయిందో, రావటం ఆగిపోయిందో, వాళ్ళు చెల్లా చెదిరైపోయి వెళ్ళిపోయారు. అంతవరకు కలిసి ఉన్నారు. పేరు సంపాదించుకుందాము రండి. కొంతమంది పేరు కోసమే బతుకుతారు. ఏం పోయినా పర్వాలేదు, ఏం పోకూడదు? పేరు పోకూడదు. ఆ పేరు కోసమే బతుకుతారు. పేరు కోసం ఏమైనా చేస్తారు, మంచి అయినా చేస్తారు, చెడ్డైనా చేస్తారు, పేరు కోసం చేస్తారు. పేరు రాని చోట చెయ్యరు. ఎక్కడ పేరు రాదో అక్కడ ఏం చెయ్యరు. వేరే మందిరాల్లో చూడండి, ఒక రాయి ఇచ్చారనుకోండి, ఆ రాయి మీద పేరు ఉంటుంది, ఫలానా వారు దాతలు అని ఉంటుంది. ఎవరికి దాత? దేవుడికి దానం చేసేవాళ్ళు దాతలు అని ఉంటుంది. మన ఇల్లు అక్కడ కమాన్ల మీద కూడా ఉంటుంది. జై జవాన్ కాలనీ, జై కిసాన్ కాలనీ కమానుల మీద కూడా ఉంటుంది దాతలు. ప్రతి దాని దాత, గుడి మీద దాతలు, ప్రతి దాని మీద దాతలు ఉండాలి. కొన్ని మందిరాల్లో ఫ్యాన్లు ఇస్తారు, ఫ్యాన్ల మీద కూడా పేర్లు ఉంటాయి. అంటే ఏమిటి? దేనికోసం చేస్తున్నారు? పేరు కోసం చేస్తున్నారు. పేరు వారికి విగ్రహం, దానికే దండం పెడతారు, అదే వారి గిరి. ఆ గిరిలో బతుకుతారు. ఆ పేరు పోతే వారు బతకలేరు. పేరు రానిది, వారి పేరు చెప్పుకోనిది వారు ఏ పని చేయరు. మన పేరు మనదేమని ఉందా? మన సంఘాలైనా అంతే. 10 లక్షలు ఇవ్వచ్చు ఎవడన్నా ఒక మందిని కట్టుకోవడానికి వేరే వారికి. ఎందుకు ఎవరు? మనదేమని ఉందా? మన పేరు పెట్టాలా, మన బ్రాంచి, అదే డబ్బులు ఇస్తాం. అర్థమైందా? పేరు ఉండాలి, మన పేరు చెప్పుకోవాలి. అదొక విగ్రహం, అదొక అదొక వృత్తం. మనకి పేరు రాకపోతే మనం దాని దగ్గరికి పోము. ఆ పేరు లేకపోతే బతకలేరు, పేరు కోసమే బతుకుతారు. అదొక విగ్రహం. ఇంకొకటి మూడోది చూడండి, సమూయేలు
మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు. మిమ్మల్ని క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనచ్చు. నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏలీ ఏం చేసేట? దేవుని కంటే కుమారులను గొప్ప చేసేట. అంటే దేవుని కంటే వాని కుటుంబమే చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక పేరంటే ఒక ఆయన చెప్పాడు ఒక చోట, ఒక సంఘంలో ఏవో చిన్న ఇబ్బందులు వస్తే, ఏమండా పాస్టర్ గారు, ఇది అబ్రహాం గారి చర్చి కాదు, సుబ్బమ్మ గారి చర్చి. మీరు ఎక్కడికన్నా ఇల్లు అడిగితే సుబ్బమ్మ చర్చి ఎక్కడంటే చెప్తారు, అబ్రహాం చర్చి అంటే చెప్పరు అన్నాడు. అర్థమైందా? సుబ్బమ్మ చర్చిలాగే ఉంటుంది. యేసుక్రీస్తు చర్చి అయితే యేసుక్రీస్తు చర్చిలాగా ఉంటుంది. అట్లాగనే ఇంకొకటి ఏమిటంటే కుటుంబం. దేవుని కంటే కుటుంబం ఎక్కువ. ఏలీతో దేవుడు అంటున్నాడు, నాకంటే నీ పిల్లలను ఏం చేసుకున్నావట? నీవు నీ కుమారులను, నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. పిల్లలకు గొప్పదనం రావాలి. కుమారులు కావాలండి, కుమార్తెలు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, అల్లుళ్ళు కానివ్వండి, దేవుని కంటే వాళ్ళ పేరు ఎక్కువ వినిపించాల. పిల్లల కోసం బతుకుతారు. పిల్లలకు ఏమన్నా నష్టం వస్తుందంటే దేవుని వదిలేస్తారు కావాలంటే. ఈ దేవుడు మాకు వద్దు. కొంతమంది పిల్లల విషయంలో గొడవలు పడి సంఘాలు వదిలేస్తారు. కొంతమంది అయితే పిల్లల్ని హెచ్చరించనివ్వరు. కొన్ని చోట్ల ఆ పిల్లలు మంచి కాస్త తప్పుగా ప్రవర్తిస్తుంటారు సంఘాల్లో, వాళ్ళని హెచ్చరించనివ్వరు. హెచ్చరిస్తే గొడవ. సండే స్కూల్లో హెచ్చరించకూడదు, యవనస్తుల్ని హెచ్చరించకూడదు. వాళ్ళు అట్లనే పెరుగుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయమంటారు. మళ్ళీ వచ్చి పెళ్ళిళ్ళు చేయమంటే బాప్తిస్మం అంటే ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు. ఏం బాప్తిస్మం అది? పెళ్లి బాప్తిస్మం. ఆ పెళ్లి బాప్తిస్మం ఇవ్వకపోతే మళ్ళీ గొడవ పెడతారు. నువ్వు ఇవ్వకపోతే ఆడపోయి బాప్తిస్మం ఇప్పిస్తాం అంతే. వాళ్ళ కుటుంబమే వాళ్లకు దైవం. వాళ్ళ కుటుంబమే వాళ్ళకు దైవం. ఆ కుటుంబం కోసం బతుకుతారు వారు. కుటుంబాన్ని దేవుని కంటే హెచ్చిస్తారు. కుటుంబమే వాళ్ళకి విగ్రహం. కుటుంబం యొక్క గిరిలో పెరుగుతూ ఉంటారు. వారికి సంఘమొద్దు, దేవుడొద్దు. వారి కుటుంబం వారికి ఉంటే చాలు. ఏలీ అలాగనే అయ్యాడు, నష్టపోయాడు. ఏలీతో దేవుడు అంటున్నాడు, నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేస్తున్నావు. అది వానికి దూర. ఒకనికి ధనం దూర, ఒకనికి పేరు దూర, మరొకరికి కుటుంబం దూర, పిల్లలే దూర. మనం జాగ్రత్త పడాలి. పిల్లల్ని ఎవరైనా అంటే మనం మందిరంలో హెచ్చరికలు వస్తాయి, హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు అంగీకరించాలి. తప్పుంటే అంగీకరించాలి, లేకపోతే సహించాలి. అంతేగాని పిల్లల విషయాన్ని పిల్లల్ని బట్టి గొడవలు తెచ్చుకోకూడదు. నా పిల్లల్ని అంటావా, నీ పిల్లలు బాగున్నారా, నీ పిల్లల్ని అంటావా, నా పిల్లలు బాగున్నారా. అలాగని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరి పిల్లల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అంటే అదొక పరిచర్యలాగా. ఈ పరిచర్య నాదే అన్నట్టు అందరి పిల్లల్ని విమర్శించి అందరి పిల్లల్ని తిడుతూ ఉంటారు. నువ్వు అలాగున్నావు, నువ్వు ఇలాగున్నావు, అదేదో పని అప్పచెప్పినట్టు. డిఎల్ మోడీ గారి దగ్గర ఒక ఆమె ఉందిట, అంటే విశ్వాసి. డిఎల్ మోడీ గారు పాస్టర్ గారు, పెద్ద దైవజనుడు. ఒకరోజు ఆమె లేచిందట, పాస్టర్ నా దగ్గర ఒక తలాంతు ఉంది అంతట. ఎన్ని తలాంతులు? ఒక్క తలాంతు. ఏం తలాంతమ్మా అన్నాడు. నేను ఎవరినైనా విమర్శించగలను అందుట. సరే, ఒక్క తలాంతు ఉన్నవాడు బైబిల్లో ఏం చేశాడు అని అడిగాట. వాళ్ళు దైవజనులు కదా, మహా తెలివైన వాళ్ళు. మనమైతే వెంటనే ఇరిటేట్ అయిపోయి విమర్శిస్తాం, ఆట అంటాం. ఏమనలే, వాళ్ళు అందుకే దైవజనులు అనిపించుకున్నారు. ఆయన అన్నట్టు ఒక్క తలాంతు ఉన్నవాడు ఏం చేశాడమ్మా అంటే, గొయ్యి తీసి పాతి పెట్టాడు పాస్టర్ అందిట. నువ్వు కూడా అదే చెయ్యి కూర్చో అన్నట్టు. అంటే నువ్వు ఎవరిని విమర్శించొద్దు, నీ తలాంతుని ఏం చేయాలా, పాతి పెట్టు. అర్థమైందా? కొంతమందికి అలాంటి తలాంతు, అందరినీ సరిచేసే తలాంతు ఉంటుంది. వాళ్ళు సరి చేసుకోరు, సహించాల తక్కినవారు. కాబట్టి కుటుంబమే వారికి దూర, కుటుంబమే వారి గిరి, కుటుంబమే వారి వృత్తం, కుటుంబమే వారి విగ్రహం.
ఆ కుటుంబాన్ని గొప్ప చేసుకుంటారు దేవుని కంటే. ఇది మూడవది. నాలుగవది చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడనూ నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. మరికొంతమందికి దూరం ఏమిటంటే విద్యా జ్ఞానం. వారికి గనుక విద్యా జ్ఞానము ఉందంటే వారు ఇంకెవరు చెప్పింది వినరు. మాకు జ్ఞానం లేదా, మాకు చాలా ఆత్మజ్ఞానం ఉంది. ఒకవేళ మామూలు చదువు లేకపోతే మాకు ఆత్మజ్ఞానం ఉందంటారు. మామూలుగా చదువు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఎవరు వినరు. ఒక ఆయన ఆ మధ్య అంటున్నాడు, వీళ్ళు పెద్దలైపోయారు, ఎక్కడో పెద్ద సంఘంలో, వేరే సంఘం, మన సంఘమేం కాదు, వీళ్ళు పెద్దలైపోయారు, అక్కడ ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఉండగా వీళ్ళు పెద్దల చదువు రాని వాళ్ళు. ఇంకొకటి ఏదో చెప్పాడు వాళ్ళ వ్యాపారం అది. అంటే ఏమిటి? విద్యా జ్ఞానం, దానిని బట్టి అతిశయం, అహంకారం. ఆ విద్యా జ్ఞానమే కొంతమందికి విగ్రహం, దానినే వారు పూజించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇట్లనే మాట్లాడుతుంటారు. కొంతమంది బాగా చదువుకున్నాడు అంటే వాడు ఏం బ్రదర్. యవనస్తులు చాలామంది వాళ్ళు ఇంటర్మీడియట్ల వరకు ఒకలాగా ఉంటారు, వాళ్ళు డిగ్రీలకు వెళ్ళిన తర్వాత మరొకలాగా ఉంటారు. వాడు పొరపాటున ఏదైనా MBBS లేకపోతే ఇంకేదైనా పెద్ద చదువుతున్నాడు అనుకోండి, వాడు అప్పుడు అంకుల్ అంటాడు. ఇంకా పెద్దవాడు అయిపోతే అసలు అంకుల్ కూడా అంటాడు. చూశాను నేను అటువంటి వారందరినీ. అర్థమైందా? పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి తగ్గించుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ తగ్గించుకున్నా అది కొంత నటన ఉంటుంది కొంతమందికి. విద్యా జ్ఞానం, విద్య లేకపోయినా జ్ఞానం ఉంటుంది కొంతమందికి. జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అదే వారికి దాన్నే వారు పూజ చేసుకుని దానికే ధూపం వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు విగ్రహం అంటే ఏమిటి? విగ్రహానికి ఏం చేస్తారు? ధూపం వేస్తారు. అలాగనే వారి ధనానికి వారు ధూపం వేస్తారు. వారి తర్వాత వారికి ఉన్నటువంటి వారి కుటుంబానికే వారు ధూపం వేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. అబ్బా నీ ఎంత మంచోళ్ళు లేరు, నీ ఎంత ఆత్మీయులు లేరు, నీ ఎంత ఆత్మీయులు లేరు, ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మూడోది ఏమిటి చూసాము? రెండోది ఏమిటి? పేరు. వారి పేరును వారే పొగుడుకుంటారు. ఒక ఆయన సువార్త చేస్తుంటాడు, ప్రకాశం జిల్లాలో ఉన్నాడో చనిపోయాడో తెలియదు, చనిపోయినట్టున్నాడు. సువార్త చేస్తాడు. సువార్తకు పోయి అంటాడు, నన్ను చూడండి అంటాడు. ఏముంది చూడడానికి? సువార్త చెప్పమంటే సువార్త చెప్తామంటే నన్ను చూడండి. ఎట్టండి? ఎట్టగయ్యాను, నన్ను చూడండి అంటే వీళ్ళందరూ వెనక నన్ను నవ్వుకుంటారు. ఏముంది చూడడానికి? ఏమిటంటే పేరు. ఓసారి చెప్పాడు, ఈసీఎల్ నుంచి ఎక్కడి నుంచో ఎక్కడికో నడిచాట, సంగారెడ్డి వరకు ఎక్కడికో నడిచాట. చూడో నా ఆసక్తి, చూడో ఎట్ట నడిచినా నేను అంటాడు. ఆ రోజులు అందరూ నడిచినలే. ఆ రోజుల్లో బస్సులు గిసులు ఉన్నాయా? ఎప్పుడో 1960-70 సంగతి ఏదో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు బస్సులు లేవు, ఆడవాళ్ళు కూడా నడుచుకుని తిరిగారట, సిస్టర్స్ కూడా. నా చూడో నా ఆసక్తి చూడో అంటాడు. ఏమిటంటే పేరు. వారి పేరుకి వారే ధూపం వేసుకోవాలి, మనకు మనమే ధూపం వేసుకోవాలి. ప్రతివాడికి ఉంటుంది కీర్తి కండూతి, అంటే పేరు అనేటటువంటి దురద. ఆ కీర్తి కాంక్ష అందరికి ఉంటుంది, ఎంతో కొంత నాకు పేరు రావాలని. కానీ దాన్ని ఏం చేయాలా? దాన్ని పాతి పెట్టాలి. దాన్ని పూజ చేస్తూ ఉంటే అది పెరిగి పెద్దదైపోతుంది. అదే వృత్తంలో జీవిస్తూ ఉంటాడు. ఆ దూర అంటే వృత్తం, ఆ పేరు అనే వృత్తం. ఇప్పుడు ఇది విద్యా జ్ఞానం. కొంతమందికి విద్య ఉంటుంది, కొంతమంది విద్య లేకపోయినా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఏం చేస్తారంటే ఇక దానిలోనే జీవిస్తారు. వారి జ్ఞానానికి వారు ధూపం వేసుకుంటూ ఉంటారు. అది వారికి విగ్రహం. అలాగన్నాడు, ఏమన్నాడు? నేనున్నాను, నేను తప్ప మరెవరు లేరని నీవనుకొనుచున్నావు. నెబుకద్నెజరుని గురించి ఈ మాటలు రాశాడు అక్కడ. నేనున్నా, నేను తప్ప ఎవరు లేరనుకుంటున్నావు. నెబుకద్నెజరు ఏమన్నాడు చూడండి అక్కడ, షద్రక్ మేషక్ అబేద్నెగోలతో ఆ 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడు చూడండి. 15వ వచనంలో మధ్య భాగంలో అంటాడు,
నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన యెడల సరే, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నేను చేయించిన విగ్రహం నా చేతిలో నుంచి విడిపించే దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. అంటే నేను స్వయం, దీనికి చదువు అక్కర్లేదు, పుట్టుకతోటే వస్తుంది. ఈ నేను అనేది ఎప్పుడు వస్తుంది? ప్రతి వానికి పుట్టుకలోనే వస్తుంది. చదువు అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నా సంగతి తెలుసా? లేకపోతే ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇంటికి పోయి అనుకుంటా వీళ్ళకి నా సంగతి చెప్పాలా, నా సంగతి తెలియజేయాలి వీళ్ళకి, నేనేంటో తెలియజేయాలి వీళ్ళకి. చెప్తా నా సంగతి చెప్తా, వీళ్ళ సంగతి చెప్తా, నా సంగతి చెప్తాను. ఏమిటిది? నేను. ఈ నేను అనేది చాలా పెద్ద దయ్యం. ఇదొక పెద్ద విగ్రహం. నేను కనబడాల, నేను వినబడాల, నా మాట వినాల, నా మాట జరగాల, నా చుట్టూ తిరగాల. నేను అనే వృత్తం, ఆ వృత్తంలోనే ఉండాలి. అక్కడ నెబుకద్నెజరు ఆ వృత్తంలోనికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? దేవుణ్ణి కూడా ఖరారు చేయట్లేదు, ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. ఏమంటున్నాడు? నా చేతిలో నుంచి విడిపించగలిగిన దేవుడు. ఎటువంటి మాట చెప్పాడో చూడండి. మనం చాలాసార్లు దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటాం. ఈ నేను అనే పదంతో దేవుణ్ణి విస్మరిస్తాం. నా మాట జరగాలంతే, ఏమన్నా అయిపోయి నా మాట జరగాలి. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు సంఘాల్లో. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ మాట జరగాల. అందుకని ఏమంటారంటే, ఈ పని చేద్దామా అని అడిగితే ప్రార్థన చేసి చెప్తామన్నా అంటారు. అంటే వాడికి ఇష్టం లేదని చెప్పడం. ఒకవేళ ఇష్టం లేదనంటే, నీ ఇష్టం కాదు, మేము చేసేస్తామని అంటారు. తక్కిన వాళ్ళు ఒక్కడవే కదా కొట్టేశారు. అందుకని ఏమంటాడు? ప్రార్థన చేసి చెప్తామని అంటాడు. ఆ ప్రార్థన యుగయుగాల ప్రార్థన. యేసుప్రభు మళ్ళీ రావాలి కానీ ప్రార్థన ముగియదు. ఓసారి ఏదో ఒక తారీఖు, 21వ తారీఖు మీటింగ్ పెట్టుకుందామా అని అనుకుంటే అందులో ఒక ఆయన అన్నాడు, నాతో పాటు మరొక ఇద్దరు పెడదామని అన్నారు. ఒక ఆయన అన్నాడు, ప్రార్థన చేసి చెప్తా అన్నాడు. అంటే పక్కన ఉన్న ఆయన అన్నాడు, ఎప్పుడు? 22వ తారీఖుని చెప్పిస్తావా అన్నాడు. మీటింగ్ ఎప్పుడు? అందుకే అడిగాడు, 22ని చెప్పేస్తావా అంటే మీటింగ్ అయిపోతుంది అనమాట, పెట్టనివ్వడం. అది అన్నాడు. అంటే వాళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు, నాకు కొత్త. అట్లాగన ఏమిటంటే, నేను అనుకున్నది జరగాలి, ఏదైనా అయిపోని నేను అనుకున్నది జరగాలి. ఇదొక విగ్రహం, ఇదొక దయ్యం. ఇదంతా ఎట్లంటే ఆయన బంగారు విగ్రహం పెట్టాడు. అట్లా ఎవని దృష్టికి వానికి అదే శ్రేష్టమైనది. బంగారం శ్రేష్టమైనది, ఆ విగ్రహం వానికి శ్రేష్టమైనది. ఒకడికి ధనం శ్రేష్టమైనది, ఒకడికి పేరు శ్రేష్టమైనది, ఒకడికి కుటుంబమే శ్రేష్టమైనది, ఇంకొకడికి విద్యా జ్ఞానమే శ్రేష్టమైనది, ఇంకొకడికి వారే శ్రేష్టమైన వాడు. నాకు నేనే శ్రేష్టమైన వాడిని అనుకుంటున్నాడు. నాకంటే ఇక్కడ ఎవరున్నారు అని తెలిసిన వాళ్ళ? ఓ సంఘంలో ఒక ఆమె ఉండేది. ఆమె ఫస్ట్ట. నిజానికి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేయలేదు, వేరే ఇంట్లో స్టార్ట్ చేశారు. కానీ ఆమె ఎట్లనో మొత్తం అంతా గ్రాస్ప్ చేసింది. నేను చెప్పింది జరగాల. అందుకని ఏం చేసేది తెలుసా? కుర్చీ ఇటేసుకుని కూర్చునేది. ఇట్లా అందరూ కూర్చుంటారు. కుర్చీ వేసుకుంటే ఇటు తిరిగి వేసుకోవాలా? కాదు, ఆమె ఇటు కుర్చీ తిరిగి వేసుకుని ఆమె వేసుకునేదని ఆమెతోటి సిస్టర్స్ అందరూ వరుసగా, సీనియర్ సిస్టర్లు వీళ్ళందరూ వరుసగా ఇటు తిరిగి వేసుకునేవారు. అక్కడి నుంచి ఎవరేం చేయాలో చెప్తుండేది. యువతల సేవకుడు చెప్పినా ఆమె చెప్తుండేది. నేను వెళ్ళి ఫస్ట్ చేసిన పని ఏంటంటే కుర్చీలు ఇటు తిప్పండి కుర్చీలు ఇటు అన్నాను. ఆమెకి ఒళ్ళు మండిపోయింది. మామూలుగా కారాలు మిరియాలు రాసుకొని నిప్పులో దూకినట్టు అయిపోయింది. మళ్ళా తెప్పించింది. నేను మీటింగే నడపనని చెప్పాను. కుర్చీలు ఇటు తిప్పండి, అందరికి ఒకటే పద్ధతి, నీకేంటి ఎక్స్ట్రా పద్ధతి? అందరిని లేచి రండి అంటుంటే అవి లేచింది. రండే, ఏం బుద్ధులు లేవా మీకు? ఎన్నాళ్ళు వింటారు? రండి, ముందు నువ్వు కూర్చో అని అన్నాను. నిన్నెవరు లేమన్నాడు? నువ్వు కూర్చో, ఫస్ట్ నువ్వు కూర్చో, తర్వాత వాళ్ళందరూ నేను వస్తారు. సరి చేసేసరికి ఉండలేకపోయింది. 5 సంవత్సరాల యుద్ధమే మాకు యుద్ధం. ఇక నాది జరగాల. ఏం జరగాల? వాళ్ళ ఆయనకు మారు మనసు లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకుపోయి పాతి పెట్టారు చస్తే. పిల్లలకు మారు మనసు లేదు. కానీ ఈమె చెప్పింది మాత్రం జరగాల. సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉండే. నేను అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే సాతాను దగ్గర నుంచి వచ్చింది. అర్థం చేసుకోండి. దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు, అది సాతాను దగ్గర నుంచి వచ్చింది. ఇదివరకు చెప్పుంటాను. ఒక ఆమెకు ఫుల్ నిండా దయ్యాలు పట్టాయి. దయ్యాలు పట్టిన ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టారు మా దగ్గర.
మా దగ్గర ఉన్న బ్రదర్ సిస్టర్స్ పాట పాడుతున్నారు, స్తుతియో మహిమ ఘనత నీకే అంటుంటే అది అంటుంది, ఘనత నాకే అంటుంది అది దెయ్యం. అంటే అది కాదమ్మా జానకి, మళ్ళీ విశ్వాసి పాడు పనులు చేసింది, దెయ్యాలు పట్టుకున్నాయి, దానికి ఏమో చేయలేరు. ఇక మంచి విశ్వాసి, అంతకుముందు దొంగలు, వ్యభిచారులు, ఇంటర్ స్టేట్ దొంగలు, అంతర్రాష్ట్ర దొంగలు కొడితే ఒక ఇల్లు లక్షలు పడిపోవాలన్నమాట. వాళ్ళ ఇంటి నిండా బంగారాలు, పట్టు చీరలు మామూలు కాదు. అలాంటి వాళ్ళు మారు మనసు పొందారు. సారా కాస్తారు, సారాలు తాగుతారు, మారు మనసు పొందారు. ఏం చేసిందో తప్పు, ఏం చేసిందో పోయి విగ్రహారాధన ఎక్కడో చేసింది, చేయకుండా దెయ్యాలు పట్టుకున్నాయి. ఇప్పుడు అంటుంది, అమ్మా జానకి మహిమ ఘనత నీకే కాదు, నాకే కాదమ్మా, నీకే అని పాడాలి. లేదన్నయ్యా, స్తుతి మహిమ ఘనత నాకే అంటుంది. అర్థమైందా? ఎవరది? సాతాను. కాబట్టి నాకు ఘనత కావాలి అనుకోవటం అనేది సాతాను కలుగు చేసేటటువంటి ఆలోచన. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రతి చోట. అందుకనే కీర్తన 115:1 చెప్పాడు, చదవండి. 115 కీర్తన 1వ వచనం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఇది శ్రేష్టమైన విధానం. మనం ఏం చేసినా, మన ద్వారా ఏం జరిగినా, ఒకవేళ జరగకపోయినా, ఒకవేళ మనకు విలువ లేకపోయినా, మనల్ని తృణీకరించినా, మనం దాగుండాల్సి వచ్చినా, ఏమైనా సరే ప్రభువా నీకే మహిమ, నీకు మహిమ వస్తుందంటే నేను నోరు మూసుకు కూర్చుంటాను ప్రభువా అంతే. ఒకవేళ ఏదైనా జరగాలంటే నీ మహిమ కోసం చేస్తాను, లేకపోతే లేదు. నాకు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. అప్పుడే దేవుని కార్యాలు సంఘాల్లో చూడగలుగుతాం, మన ఇళ్లల్లో, మన జీవితాల్లో చూడగలుగుతాం. దేవుని మహిమను మనం ఎంత దొంగలిస్తూ ఉంటామో మనం అంతగా దేవుని కార్యాలను పోగొట్టుకుంటాం. ఇది అర్థం చేసుకోవాలి. మొన్న ఎక్కడో ఒక చోట గొడవ, వాడు పులిపీట ఎక్కడానికి ఇల్లేదని వీడు అంటాడు, వీడు పులిపీట ఎక్కడానికి ఇల్లేదని వాడు అంటాడు. ఏమనంటే నేను చెప్తున్నాను కదా, వాడొక్కడ చెప్పిందే చేస్తావా, నేను చెప్పింది చెయ్యి అంటాడు. ఇదంతా గొడవలే. ఈ నేనుతోటే సంఘాలు నష్టమైపోతున్నాయి. సంఘాలే కాదు, ఇళ్లలో కూడా అదే గొడవ. భర్త ఏమో నేను చెప్పింది వినమంటే, భార్య అంటుంది నా మాట వినుమని ప్రభువని, నన్ను భార్య పాట పాడుతుంది. భర్త పాట పాడతాడు, నా మాట వినుమని ప్రభువనెను, ఈయన పాట పాడతాడు. అదే పాట ఇద్దరూ పాడతారు, ఎవరి మాట వినమని. అర్థమైందా? ఇద్దరు మెల్లిగా పాటలు అవుతాయి, మాటలు గొడవలు అవుతాయి. ఆ గొడవలు ఇంకా మామూలుగా ఉండవు. అర్థమైందా? నా మాట విని నా మాట, నాకు మహిమ రావాలి, నాకు మహిమ రావాలా. ఇంట్లో కూడా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. కుటుంబాల్లో, మన జీవితాల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములు బట్టి మేము బతుకుతున్నదే నీ కృప వలన. నీ కృపను బట్టి మేము రక్షించబడ్డాం. నీ కృపను బట్టి మా పాపాలు క్షమించబడ్డాయి. నీ కృపను బట్టి మా కన్నులు తెరవబడ్డాయి. గుడ్డివారం పాపములో బతుకుతున్నాం, నీ కృపను బట్టి కన్నులు తెరవబడ్డాయి. కనుక నీ కృపను బట్టి, నీ సత్యమును బట్టి బతుకుతున్నాం. కాబట్టి మహిమ నీకు కలగాలి. ఆ ఆలోచన మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. లేకపోతే నేను అనే స్వయం, ఈ స్వయమే పెద్ద విగ్రహం. దేన్నన్నా జయించవచ్చు, కానీ స్వయాన్ని జయించగలగాలి. స్వయాన్ని జయించాలంటే ఎన్నో పోగొట్టుకోవాల్సి వస్తుంది, సమస్తం పోగొట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన్ని జయించాడు కనుకనే శిలువలో వేలాడగలిగాడు. ఆయన స్వయాన్ని జయించకపోతే వాళ్ళందరినీ ఒక్కసారి ఎర్రగా చూసాడంటే బూడిదైపోయి ఉండేవారు అందరు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఆయన స్వయాన్ని జయించాడు కనుక శిలువలో వేలాడాడు, మనకు రక్షణ వచ్చింది. మన స్వయాన్ని జయించగలిగితేనే ఏదైనా మంచి కార్యం మన వలన జరుగుతుంది, మన కుటుంబాల్లో జరుగుతుంది. ఆ స్వయం అనే దూర వృత్తం, ఆ స్వయం అనే విగ్రహం, దాన్ని జయించాలి, దాన్ని పోగొట్టుకోవాలి. ఏది నీ దృష్టిలో శ్రేష్టమైనది? ఇప్పుడు ఒక్కసారి నువ్వా, నీ కుటుంబమా, నీ విద్య, నీ జ్ఞానమా, నీ ధనమా, నీ పేరు ప్రఖ్యాతుల, దేవుడా?
నీకు ఏది శ్రేష్టమైనది ఈ దినం? నువ్వు దేన్ని పూజ చేస్తున్నావు? దేన్ని వృత్తంగా చేసుకుని బతికేస్తున్నావు? ఇదే జీవితం అంటే, ఇదే మొత్తం అంతా, ఇదే విశ్వం అంతా, ఇంతకంటే ఇంకేమీ లేదు అని నువ్వు భ్రమపడుతూ బతుకుతూ ఉంటే ఆ వృత్తంలోనే ఉంటావు, అంత ఆ గిరిలోనే ఉంటావు. గిరి గీసుకున్న బతుకులు కావు మనవి. ప్రభువు మన బ్రతుకులను ఎంతో విస్తారంగా, మన పరిధి విస్తారం చేసి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ గిరి గీసుకునే బతికితే కొంతమంది చూడండి, ఈ ఊర్లోనే ఉంటాను, ఇక్కడి నుంచి కదలను అనుకుంటాడు. ఈ ఊర్లోనే ఉంటాం. కొంతమంది ఈ వీధిలోనే ఉంటాను, ఇక్కడి నుంచి కదలం. ఆడ చూడండి, కొంతమందికి ఎక్కడో, అమ్మ ఇక్కడ మీరు ఖాళీ చేసేయండి, మీకు మంచి స్థలంలో ఇల్లు ఇస్తామని అంటారు, వాళ్ళు కదలరు. కొంతమంది అవతల ఆ కొండలు గండలు పడిపోతూ ఉంటాయి, అవి పడిపోతున్నా సరే కొంతమంది కదలలేదు. మొన్న కొన్ని చోట కార్చిచ్చులు వచ్చిన వాళ్ళు కదలరు. ఎందుకు కదలరు? మేము ఇక్కడే ఉంటాం. వారు దాన్ని విడిచిపెట్టరు, మేలైన దాన్ని పొందడానికి ఇష్టపడరు. కనుక ఏది పాతతుందో, ఏదైతే ఆ సంకుచితమైన అభిప్రాయం, దాన్ని విడిచిపెట్టాలి. ఏది శ్రేష్టమైనది నీకు? దేవుడా, నువ్వా? మళ్ళా నీ ధనము, నీ పేరు ప్రఖ్యాతులు, నీ కుటుంబము, నీ విద్య, నీ జ్ఞానము, నువ్వు, నీ స్వయం, ఇవి శ్రేష్టమైనవా? దేవుడు శ్రేష్టమైనవాడా? అక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, ఏమన్నారు? నువ్వు మమ్మల్ని తీసి అగ్నిగుండంలో పడేస్తే పడే, కానీ నెబుకద్నెజరు నీవు నిలువ పెట్టించిన ప్రతిమకు మేము నమస్కారము చేయం అంతే. వారిని ఆ సంగీతం ట్రాన్స్లోకి తీసుకెళ్ళలేకపోయింది. ఆ సంగీతం ట్రాన్స్లోకి తీసుకెళ్తే అంతమంది శతాధిపతులు, సహస్రాధిపతులు, తర్వాత సంస్థానాధిపతులు, రాజకీయ నాయకులు, అన్ని రంగాల్లో ఉన్నవారు, వారందరూ వచ్చి దండం పెట్టేశారు, సాగిలపడ్డారు ఆ ప్రతిమకు. కానీ వీరు ముగ్గురు అట్లనే నిలబడ్డారు. కాబట్టి ఆ మత్తు, ఆ మగతలోనికి పోకూడదు. సాతాను ఏదో ఒక విధాన్ని తీసుకొని వచ్చి ఒక మత్తులోకి, ఒక మగతలోనికి తీసుకొని పోయి వాడికి దండం పెట్టేలా చేస్తాం. ఈ దినం ఎట్లా ఉన్నాం? ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? దేనిని కొలుస్తూ ఉన్నావు? దేన్ని మహింపరుస్తూ ఉన్నావు? ఏ వృత్తంలో జీవిస్తున్నావు? నీ పరిధి ఎంత? నీ జీవించే పరిధి ఎంత? ఓసారి ఒక ఆయన అన్నాడు నాతో, నీ సంగతి చెప్తా, ఫిలిప్కి జీటీకి చెప్తా నీ మీద అన్నాడు. ఏం చేస్తారన్నాను. ఏం అలాగంటున్నావు అన్నాడు. ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా. ఎక్కడికి చేస్తారు ట్రాన్స్ఫరు? దేశం అంతా చేసుకోండి, ఏడకన్నా చెయ్యండి, పోతా. నాకేం ఈ ఊర్లో ఉండాలని లేదు, ఈ సంఘంలో ఉండాలని లేదు, ఈ జిల్లాలో ఉండాలని లేదు, ఈ రాష్ట్రంలో ఉండాలని లేదు. అన్నీ వదిలేసి వచ్చినవాడిని. నీకంటే పొలాలు బుట్టలు ఉన్నాయి, ఆ పక్కనే ఉంటావు, ఇక్కడ పొలం చూసుకోవాలా, నాకేమీ లేదు. అర్థమైందా? దేవుడు మన పరిధి చాలా విస్తారం చేశాడు. బిల్లీ గ్రహం గారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సువార్త చేసి వెళ్ళాడు. విలియం కేరీ గారు ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. కనుకనే వారు గొప్పవారు అయ్యారు, వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. కనుక మన జీవితాలను దేవునికి అప్పగించుకుంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. లేకపోతే చిన్న చిన్న కార్యాలే జరుగుతాయి. సణుక్కుంటూ బతుకుతూ ఉంటాం. ఎంతసేపు సణుక్కోవటమే. ప్రభా నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు. నీ గిరిలోనే నువ్వు పనిచేస్తున్నావు, బతుకుతున్నావు. నిన్ను దేవుడు ఇంకేం ఆశీర్వదిస్తాడు? ఆ గిరి లోపలే ఆశీర్వదించాలి. ఆ వృత్తం, ఆ చిన్న సున్నా, దాని లోపల ఆశీర్వదించాలి. నువ్వు బయటకు వెళ్తానంటే ప్రభుకు అప్పగించుకోవాలి. ఏది నీకు శ్రేష్టమైనది? దేన్ని పూజిస్తున్నావు? దేనికి సాగిలపడుతున్నావు? దేనికి నమస్కారం చేస్తున్నావు? దేవునికా, నీవు కోరుకుంటున్న వాటికా? పరీక్ష చేసుకొని ఎక్కడ తప్పిపోతున్నామో పరీక్ష చేసుకుందాం. యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మోకరిల్లండి.